కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. జీవో నంబర్ 46ను రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే. 1:50 ఉన్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ను 1:100కు పెంచుతాం. నిరుద్యోగ భృతిని 4,000 ఇస్తాం. 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ లోపల నింపుతామని అనేక వాగ్దానాలు చేసి మెగా డిఎస్సి 25,000 పోస్టులతోని మెగా డిఎస్సి వేస్తామనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా పార్క్ అశోక్ నగర్ చివరస్తకు వచ్చి కోచింగ్ సెంటర్లలో విద్యార్థులను, చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ దగ్గర విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టి గ్రామాలకు పంపి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు దాటింది. నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడతలేరు. నిరుద్యోగులను కలపడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేరు. నిరుద్యోగుల కోసం ఎవరైతే నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. కోదండరాంకు ఉద్యోగం వస్తుంది, ఆకునూరు మురళికి ఉద్యోగం వస్తుందట, చింతపండు తీన్మార్ మల్లయ్యకు ఉద్యోగం వచ్చింది, బల్మూరు వెంకట్కు ఉద్యోగం వచ్చింది, ఇంకా ఎవరు రియాజ్కు ఉద్యోగం వచ్చింది. ఇంతమంది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప అసలు నిరుద్యోగులైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా దురదృష్టకరం. సంవత్సరం లోపట 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మీ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్కరికి కూడా జాబ్ ఇచ్చిన పాపాన లేదు. ఇలా నిరుద్యోగులు గ్రూప్ 1:100కి పెంచాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే వారి ఉద్యమాన్ని పక్కన పెట్టేసి రాత్రే గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ ఇచ్చేస్తారు. చదువుకోవడానికి వెసులుబాటు లేదు. కనీసం నెల 2 నెలల గ్యాప్ ఉంచాలి, లేకుంటే మాకు మానసిక ఒత్తిడి, చదువుకోవడానికి ఒత్తిడి అవుతుందని చెప్పేసి ఒక విద్యార్థిని, సంధ్య అనేటువంటి విద్యార్థిని ఇప్పటికే ఆత్మహత్య చేసుకుంది. ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు ఒక పక్క ఉద్యోగాలు పెంచాలి, డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలనేసి వాళ్ళు శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే రాత్రి 1000 మందికి పైగా నిరుద్యోగులను అరెస్ట్ చేసి సిటీ కాలేజ్ సెంటర్లో రాత్రి 10 వరకు అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా మీరు నిర్బంధించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ఇవాళ మళ్ళీ మాకు దాన్ని పోస్ట్ పోన్ చేయండి, మాకు కనీసం అవకాశం ఇవ్వండి, చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటున్నారు. మీరు ఏదైతే 25,000 మెగా డిఎస్సి వేస్తామని చెప్పిండ్రో 25,000తో మెగా డిఎస్సి ఇవ్వమని చెప్తుండ్రు. వాటి ఏమి పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ సమాఖ్య రాష్ట్రంలో ఏదైతే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పోలీసు పహారం ఉందో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు నిరుద్యోగులు చదువుకుంటున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇలా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి మళ్ళీ ఇలా అశాంతిని నెలకొల్పేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఇలా 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చెడగొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులు న్యాయమైనటువంటి డిమాండ్ అడుగుతున్నారు, అవి వెంటనే నెరవేర్చాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అరెస్టులు అయినరో, అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించినరో వెంటనే వాటిని విడుదల చేయాలి. డిఎస్సి అభ్యర్థుల న్యాయమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వం చర్చల ద్వారా పిలిచి వారి సమస్యను పరిష్కరించాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మేము కార్యక్రమం తీసుకుంటాం, నిరుద్యోగులకు మద్దతుగా నిలబడతాం. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించే వరకు తప్పకుండా వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ బొల్లారం పిఎస్ దగ్గర ఉన్నాం. యూనివర్సిటీని మా మద్దతు తెలిపినటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి మా సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు అన్న పెద్ద సుధన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు రాకేష్ గారు, మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. డెఫినెట్ గా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా డిఎస్సి, టెట్ విద్యార్థుల అభ్యర్థులకు ఖచ్చితంగా వాళ్ళకు మేము మద్దతుగా ఉంటాం. వాళ్ళతోనే మేము కలిసి పనిచేస్తాం. ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.